మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజ్జల లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సంగమ ప్రియమైన బిడ్డల నిర్దమకు ఏర్పాటు చేయని దీని వాక్య భాగము ఎపిఫనియాలోని తర్వాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఎపిఫనియా తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు ఈ విధంగా రాయబడినవి. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి, ఇది ధర్మమే. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ బిడ్డలు తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలని, బిడ్డలు తల్లిదండ్రుల విషయంలో ప్రభువుని కలిగి ఉండాలని, ప్రభు యొక్క దృష్టికి తల్లిదండ్రుల దృష్టికి బిడ్డలు ఆశీర్వదింపబడ్డవారుగా ఉండాలని పౌలు ఇక్కడ ఆనాడు ఎఫెసీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్నాడు. అంటే బాల్య దినాలలో వారు ఏ విధంగా జీవించాలో, ప్రవర్తించాలో, వారు దినదినము ఎదుగుదలలో దేవుడు వారి పట్ల చూపిన ఆ అత్యున్నతమైన ప్రేమను ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అంటున్నాడు. బిడ్డలతో చెప్తున్నాడు ఏమని? మీ తల్లిదండ్రులకు విధేయత ఉండాలి. ఎలాగా? ప్రభువునందు, ప్రభువుకి ఎలాగ విధేయులవుతున్నారో, ప్రభు దృష్టి అందు ఎలాగ మీరు నడుచుకుంటున్నారో, అదే రీతిగా ప్రభు పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారో అదే ప్రేమ తల్లిదండ్రుల పట్ల కూడా కలిగి ఉండండి. అంటే పరమందు ఉన్న ప్రభువు భూమి మీద ఉన్న తల్లిదండ్రులైన మీకు ఇచ్చిన ఆ యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు ఏవైతున్నావో ఆ పరలోకపు దీవెనలు మీరు మీ తల్లిదండ్రుల ద్వారా, ప్రభు ద్వారా పొందుకోవాలి అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే దేవుని యందు, వాక్యమందు, విశ్వాసమందు వారు దినదినము అభివృద్ధి చెందుతూ, ఆశీర్వదింపబడుతూ, దీవింపబడుతూ కృపలో కొనసాగాలి అనేది పౌలు యొక్క ఉద్దేశము. అందునిమిత్తమే ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఆజ్ఞలలో, ఆయన చూపిన విధి విధానాలలో ఇది చేయటం మీకు ఆశీర్వాదకరము, దీవెనకరము. మరి ధర్మశాస్త్రమందు దేవుడు ఏదైతే రాయించాడో ఆ నీతి కలిగిన మాటలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా బాల్య దశలోనే మీరు కలిగి ఉండాలి, పొందుకోవాలి అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ బిడ్డలైన వారు ప్రభువుకి, ప్రభు యొక్క మాటకి ఎంత విలువనిస్తారో, ప్రభు పట్ల ఎలాంటి ప్రేమను కలిగి ఉంటారో అదే ప్రేమ తల్లిదండ్రుల పట్ల కూడా కలిగి ఉండటము, ఆ విధంగా జీవించడం అనేది మరి విధేయతతో కూడినది గాను, ఆశీర్వాదంతో కూడినది గాను, నీతిని, న్యాయాన్ని జరిగించేది గాను, అది ధర్మము అని అంటున్నాడు. అందుకనే ఇది ధర్మము అంటూ నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపుము అంటున్నాడు. బిడ్డలకి మేలు కలగాలి అంటే మొదట వారు వారి తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి, వారి పట్ల కృప కలిగి, కృతజ్ఞత కలిగి, వారి యందు, వారి మాటల యందు, వారి చేయి పనుల యందు నమ్మిక కలిగి వారిని అనుసరించాలి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని, తల్లిని సన్మానింపుమని పౌలు అంటున్నాడో, వారి పట్ల నీవు చూపించే నీ ప్రవర్తన విధానమే నిన్ను ప్రభు దృష్టికి, నీ తల్లిదండ్రుల దృష్టికి, లోకము దృష్టికి నిన్ను నడిపించేది. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు అంటున్నాడు. అంటే నువ్వు బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలు నీ వెంట రావాలంటే తల్లిదండ్రులకు విధేయుడవ్వాలి, ప్రభు దృష్టికి విధేయుడవ్వాలి. అప్పుడు నీ ప్రవర్తన అంతా కూడా
పరసంబంధముగా, పరలోక సంబంధముగా దైవ చిత్తానుసారమైన స్థితిని నీవు కలిగి ఉంటావు. లోకము నడిచినట్లుగా నీవు నడువు అనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. అంటే ఈ లోక మర్యాదను అనుసరించక, శరీర సంబంధమైన ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక, నీ బాల్య దశలో నీవు దేవునితో ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నావో అదే ప్రేమ తల్లిదండ్రుల పట్ల నువ్వు కలిగి ఉంటే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు నీకు కలగాలన్నా, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు నువ్వు పొందుకోవాలన్నా మొదట నీ తల్లిదండ్రుల పట్ల, నిన్ను ప్రేమించి నీ తల్లిదండ్రులను నీకు ఇచ్చిన దేవుని పట్ల నీవు పూర్తి ప్రేమ కలిగి, బాధ్యత కలిగి నీవు ఉండాలి. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అంటున్నాడు. అంటే వాగ్దానము, ఆయన వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దాన పుత్రుడు, ప్రభువు. కాబట్టి ఆ వాగ్దాన పుత్రుడు ఎలాగైతే నీ పట్ల వాగ్దానం చేశాడో నీవు కూడా అట్టి వాగ్దానాన్ని కలిగి ఉండాలి. వాగ్దాన సంబంధులుగా ఉండాలి, వాక్య సంబంధులుగా ఉండాలి. తల్లిదండ్రుల విషయంలో మీరు ఎటువంటి ప్రేమను కలిగి ఉంటారో అది రాబోయే దినాల్లో మీ భవిష్యత్తుకు మేలు అనేది విషయాన్ని ఇక్కడ పౌలు ఆనాడు ఎఫెసీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘాన్ని చెప్తాడు. అందుకని ఇక్కడ ఇది వాగ్దానంతో కూడినది, ఆజ్ఞల్లో మొదటిది అంటున్నాడు. ఆజ్ఞాతిక్రమం పాపం. ఆనాడు ఆది తల్లిదండ్రులు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి మరణంలో పడ్డారు. కానీ నేడు బిడ్డలు ఆ విధంగా ఉండకూడదు. బిడ్డలైన వారు తల్లిదండ్రుల విషయంలో వారు ఎటువంటి విధేయత కలిగి ఉండాలో చెప్తున్నాడు. ప్రభు దృష్టికి వాళ్ళు ప్రేమ కలిగి ఉండాలంటున్నాడు. రెండవది ఇక్కడ అన్నాడు, ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటి అంటున్నాడు. ఈ ఆజ్ఞను పాటించినప్పుడు నీ ప్రవర్తన అంతా కూడా సరిచేయబడి నీ విశ్వాసంలో కట్టబడతావు. తర్వాత తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలను వారిని పెంచండి అంటున్నాడు. తల్లిదండ్రుల బాధ్యతలను ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. ఏమని? తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక అంటున్నాడు. అంటే వాళ్ళకి కోపం కలగకుండా ఉండాలంటే మొదట తల్లిదండ్రులు దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి. ప్రార్థన యందు, వాక్యమందు, విశ్వాసమందు తల్లిదండ్రులు విధేయత కలిగి ఉంటే అప్పుడు వారి బిడ్డలకి నేర్పించి వాటిని అనువయింపజేసి వారిని ఆ విధంగా పెంచుతారు. కాబట్టి మొదట తల్లిదండ్రులైన వారు దేవునికి విధేయులైతే అప్పుడు బిడ్డలు కూడా విధేయులవుతారు. విధేయత కలిగి మరి ఆజ్ఞను అనుసరించి వారుగా ఉంటారు. అట్టి ఆజ్ఞల్లో వారు కలిగి ఉంటారు. కాబట్టి తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలను వారిని పెంచండి అంటున్నాడు. అంటే మీరు ఏ విధంగా అయితే బాల్యమందు దేవుని దృష్టిలో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచారో, తల్లిదండ్రులుగా బాధ్యత కలిగిన మీరు కూడా మీ బిడ్డల విషయంలో అదే రీతిగా ప్రభువు యొక్క మరి శిక్షలో, బోధలో అంటున్నాడు. అంటే ప్రభువు యొక్క శిక్షలో అంటే వారికి నేర్పించే విధానము, వారి బాల్యదశ నుంచి వారిని ఆ సండే స్కూల్కి పంపించే విషయంలో, ప్రార్థనలు పంపించే విషయంలో, మీతో పాటు వారిని సహవాసంలో ఏ విధంగా వారిని ముందుకు నడిపించాలో, వారిని ఏ ప్రదేశాల్లో ఉంచాలో, ఇవన్నీ కూడా మీరు మొదట మీరు తెలుసుకొని ఆ ప్రకారం వారికి తెలియజేసినప్పుడు అవి వారికి ఆశీర్వాదకరము కూడా మీకు దీవెనకరమైన విషయాన్ని పౌలు చెప్తున్నాడు. కాబట్టి తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అంటున్నాడు. ఈ విధంగా చేయడం ద్వారా బిడ్డలకు ఆశీర్వాదాలు, వారి పెద్దవారైనప్పుడు వారి తల్లిదండ్రులు వారికి నేర్పిన విధి విధానాలే వారిని విశ్వాసంలోకి నడుపుతాయి. ఈ విధంగా చేయడం ద్వారా ప్రభు వచ్చినప్పుడు వారందరూ కూడా వారు ప్రభుతో పాటు ప్రభు రాజ్యంలో ఉంటారనే విషయాన్ని పరిశుద్ధాత్మదేవుడు భక్తుడైన పౌలు ద్వారా ఆనాడు ఎఫెసీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి పిల్లలకు ఆదేశాలు ఇచ్చిన ఆనాడు పౌలు అదే ఆదేశాలు నేడు సార్వత్రిక సంఘానికి కూడా తాను తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ యందు నమ్మిక కలిగి నీ దృష్టికి మమ్ములను, మా బిడ్డలను అంగీకృతులను చేయండి. అయ్యా, మేము నీ యందు నిలిచి జీవించినట్లు మాకు నీ వాక్యం చేత, నీ మాట చేత మమ్మలను స్థిరపరచండి.
అప్పుడే మేము మా బిడ్డలకు వాటిని ఇట్టి రీతిగా తెలియచేయాలో మేము గ్రహించిన వారమై వారిని అయా నీ దృష్టికి అంగీకృతులుగా మేము చేయగలటకు మేము అటు రీతిగా సిద్ధపడటకు మీకు సహాయం దయచేయండి. తల్లిదండ్రులుగా మా బాధ్యత నీ ప్రేమ యందు నీ వాక్యం మీద మేము నిలిచి జీవించి అవి మా బిడ్డలకు తెలియజేసే స్థితి మాకు దయచేస్తున్నందుకే వందనాలు. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా బిడ్డలందరితో మీరు మాట్లాడండి. చిన్న బిడ్డలను మీరు ప్రేమించారు, వారిని ఆశీర్వదించారు, దీవించారు. వారిని ఏ విధంగా పెంచాలో తెలియజేశారు. వారికి మీ కృపనిచ్చారు. కాబట్టి నాయన పుట్టింది మొదలుకొని వాడు పెరిగి పెద్దవాడై మళ్ళా నీ యందు విశ్వాసంలో కొనసాగుతూ నీ ఆజ్ఞను అనుసరించి నీ ఆజ్ఞానుసరంగా జీవించి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన బిడలైన వారిని, తల్లిదండ్రులైన వారిని, కుటుంబాలన్నింటినీ దీవించండి. ఎవరైతే ఇంకా నేను తెలుసుకోలేదో, ఎవరైతే తల్లిదండ్రులు ఇంకా వాక్యానికి దూరస్తులై ఉంటున్నారో వారి హృదయాలు మార్చి వారు మొదట నేను తెలుసుకుని నేను గ్రహించి నీ వాక్యానుసరంగా జీవించి అటు రీతిగా వారి బిడ్డలు పెంచినట్లుగా వారికి నీ కృప దయచేయమని, జీవం కలిగిన నీ మాటల చేత జీవింప చేయమని, దినపరిచర్యలో సేవలో తోడేయండమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.